హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హెచ్ ఓవర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, నేను హెచ్ ఓవర్కి నేను ఈ పర్టికులర్ వెబ్సైట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్కి ఈ పర్టికులర్ సైట్ నేను తీసుకుంటున్నాను. ఓకే, టూ సైట్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకు హెచ్ ఓవర్ అన్నప్పుడు జస్ట్ చూడండి, మనకి హెచ్ ఓవర్ అయిన తర్వాత మనకి కలర్ హైలైట్ కూడా అవుతుంది. ఓకే, దీన్ని హెచ్ ఓవర్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనము ఒక మౌస్ దాని మీద పెట్టంగానే మనకి ఇట్లా కింద ఒక డ్రాప్ డౌన్స్ వస్తాయి, దాన్ని హెచ్ ఓవర్ స్టేటస్ అని అంటాం. ఓకే, ఇటువంటి స్టేటస్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం బై యూజింగ్ ఫర్ యాక్షన్స్ అనేది మెయిన్ పార్ట్. ఓకే, అండ్ ఆల్సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, సోర్స్ అండ్ డెస్టినేషన్. ఈ పర్టికులర్ ఎలిమెంట్ ని హోల్డ్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేయాలి. చూడండి, డ్రాప్ అని కూడా వచ్చేసింది. ఓకే, ఇలా మనం ఎలా చేస్తాం అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, టూ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుని ఆల్రెడీ ఇక్కడ సమ్ కోడ్ పెట్టాను. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? హెచ్ ఓవర్ స్టేట్ ఇక్కడ ఇది కదా. అప్పుడు దీని మీద మౌస్ ఓవర్ చేస్తున్నాను, ప్లస్ మన ఐడెంటిఫై చేసాం ఫస్ట్ స్విచ్ అనేది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ ఎఫ్, టు ఫార్వర్డ్ స్లాష్ ఏ ట్యాగ్ అండ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ డబుల్ కొటేషన్ స్విచ్ టు వన్ అనేది హైలైట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పర్టికులర్ దాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఓకే, ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ అనేది వచ్చింది. ఓకే, దాని తర్వాత మన సెకండ్ ఎలిమెంట్ ఏంది? అలర్ట్ అనేది. కాబట్టి నేను అలర్ట్ ని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడే ఉంది కాబట్టి ఈ అలర్ట్ ని కూడా మళ్ళీ మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. చూడండి, వన్ ఆఫ్ వన్ అనేది వచ్చింది. ఓకే, కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడ కింద పేస్ట్ చేసుకున్నాం. ఓకే, ఎలిమెంట్ వన్ అండ్ ఎలిమెంట్ బోత్ ద కేసెస్. ఓకే, అండ్ మనకు యాక్షన్ క్లాస్ అనేది సేమే. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఉన్నాయి కదా, దీని ప్లేస్ లో మనకు చిన్న లిటిల్ బిట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, ఏంటంటే కాంటెక్స్ట్ క్లిక్ కాదు ఇప్పుడు ఇక్కడ, హెచ్ ఓవర్, సారీ హెచ్ ఓవర్ కాదు, మూవ్ టు ఎలిమెంట్. మూవ్ టు ఎలిమెంట్, మూవ్ టు ఎలిమెంట్ అంటే ఆ పర్టికులర్ లొకేషన్ కి ఎలిమెంట్. ఓకే, దాన్ని హెచ్ ఓవర్ అని కూడా అంటాం. ఒక సర్టన్ లొకేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ లైక్ మనం పోయి పర్ఫామ్ చేయమంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు, మరి కింద దానికి ఎలా చేస్తావు? ఇక్కడ ఆల్రెడీ వాడేసిన అంటే సేమ్ ఇదే, దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఓకే, మూవ్ టు ఎలిమెంట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఎలిమెంట్ అండ్ కింద వచ్చి ఎలిమెంట్ వన్. ఓకే, అండ్ మనకు రెండు దానిల మధ్య గ్యాప్ చూసుకోవాలనుకున్నప్పుడు టైం, సరే, థ్రెడ్ డాట్ స్లీప్ అండ్ 1000 సెకండ్స్ ఇస్తున్నా. ఓకే, ఇక ఎందుకంటే రెండు దానిల మధ్య పర్ఫార్మెన్స్ ని చూసుకోవడం కోసం. ఓకే, అండ్ ఒక దాని తర్వాత ఒకటి యాక్షన్స్, అంటే మనకు పేజ్ లోడ్ అయిన తర్వాత కూడా కొద్దిసేపు చూడాలి, అక్కడ ఏం పర్ఫామ్ చేయలేదు అన్నప్పుడు అక్కడ కూడా కొద్దిగా స్పేస్ ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూడండి మనకు అలర్ట్ మీద ఈజీగా డిఫైండ్ అయ్యి వచ్చింది. ఓకే, ఇలా మనం హెచ్ ఓవర్ అంటే హెచ్ ఓవర్ మూవ్ టు ఎలిమెంట్ ద్వారా మనము ఆ స్పెసిఫిక్ లొకేషన్ కి ఎలిమెంట్ ని ట్రాన్స్ఫర్ అంటే అక్కడ హెచ్ ఓవర్ చేయొచ్చు అనమాట, మూవ్ టు ఎలిమెంట్ ద్వారా. ఓకే, మరి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేస్తాము అంటే, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా సిమిలర్ ఫార్మాట్. దీనికోసం మళ్ళీ ఇంకొక ఫైల్ అండ్ కింద క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది వచ్చి 20, ఇక్కడ వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, దీనికోసం కూడా టూ ఎలిమెంట్స్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మన యుఆర్ఎల్. ఓకే, యుఆర్ఎల్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, అండ్ దాని తర్వాత మనకు ఈ పర్టికులర్ది మనకు స్పెసిఫిక్ దాన్ని మనం తీసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఇది తీసుకున్నాను. ఓకే, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్, ఇక్కడ ఐడి అనేది ఉంది. ఓకే,
దీని ఐడి తీసుకుందాము. ఓకే, అండ్ డాట్ ఐడి, ఐడి వాల్యూ. ఓకే, దీన్ని మనము సోర్స్ అంటాం. దీన్ని సోర్స్ అంటాం అనమాట, మనకు అర్థమయ్యేలా ఉండడానికి. ఓకే, దాని తర్వాత దీన్ని డెస్టినేషన్ అంటాం, కాబట్టి డెస్టినేషన్ యొక్క లొకేషన్ కూడా కావాలి. ఓకే, దీన్ని డ్రాప్ లొకేషన్. ఓకే, దీన్ని మనం టార్గెట్ లొకేషన్ అంటాం. టార్గెట్ అనేది స్పెసిఫిక్ లొకేషన్ మనకి వెళ్తుంది కాబట్టి దాన్ని టార్గెట్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు, ఉన్నది అలా ఒకటి ఒకటి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఏం చేంజ్ చేయాలి ఇక్కడ? మెథడ్ వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్, డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సారీ అండి, మధ్యలో పవర్ బై వచ్చింది. ఓకే, రీషేర్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే మెథడ్ తీసుకున్నాను. ఓకే, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ లో మనకు టూ ఆప్షన్స్ తీసుకుంటుంది. ఒకటి సోర్స్ స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఇంకొకటి వచ్చి టార్గెట్ పొజిషన్. ఓకే, దాని తర్వాత మనం పర్ఫామ్ అనే యాక్షన్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే ఆ స్పెసిఫిక్ లొకేషన్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మనం దీన్ని రన్ చేసి చూసామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, oh shit, మనకు ఇది వర్క్ అవ్వలేదు. ఏం చేసాం మనం? 19 రన్ చేసాం, సారీ 20 రన్ చేయాల. సెట్ 19 రన్ చేసాం, 20 రన్ చేయాల. చూడండి, మనకు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది జరిగింది. ఎందుకంటే స్క్రోలింగ్ కొంచెం స్లోగా ఉంది, అందుకోసం మనం ప్రాపర్ లొకేషన్ అనేది చూడలేకపోయాం. ఓకే, బట్ అయితే డ్రాప్ అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడగలుగుతారు. ఓకే, ఇలా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఇట్ దీని అంటే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.